హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, మహాభారతం సినిమా స్టైల్ పార్ట్ 4. ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో మనం పాండవ జననం, కర్ణుడి జననం, కౌరవుల జననాల గురించి తెలుసుకున్నాం. అయితే కొన్నాళ్ళు ఇలాగే గడిచిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఒక 15 సంవత్సరాలు గడిచిపోయింది. పాండవులు అడవిలోనే పెరిగారు. తన తండ్రి అయిన పాండురాజు దగ్గర ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానాలు తెలుసుకున్నారు. తమను తాము రక్షించుకునేడానికి యుద్ధ నైపుణ్యాలు కూడా తెలుసుకున్నారు. కౌరవులు హస్తినాపుర రాజ్యంలో పెరిగారు. అహంకారం, మదం, రాజ్యాధికారం ఇవే ఆపేక్షలతో అక్కడ దుర్యోధనుడు, కౌరవులు అందరూ పెరిగారు. ఇలా సాగుతూ ఉండగా ఒకానొక సమయంలో మాద్రి, లయా క్యారెక్టర్, ఈవిడ ఒక కొలంలో స్నానం చేస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన పాండురాజు ఆ క్షణాన తన యొక్క నిగ్రహ శక్తిని కోల్పోయాడు. తన దగ్గరికి వెళ్ళాడు, తనతో కలవాలనుకున్నాడు. అయితే మాద్రి, ఇది ఇలా జరిగితే శాపం ఉంది, మీరు చనిపోతారు, వద్దు అని చెప్పి వారించింది. ఎంత వారించినా ఆ క్షణంలో బలహీనమైన శ్రీకాంత్, అదే పాండురాజు, ఇక తప్పక ఆవిడతో కలిసిపోయాడు. ఆవిడ ఆపలేకపోయింది. అలా జరిగిన మరుక్షణం తనకి ఆ శాప ప్రభావం మొదలైంది. కొంచెం కొంచెం ప్రాణం కోల్పోవడం మొదలైంది. అలా చావు బతుకుల మధ్యకి శ్రీకాంత్ వచ్చేసాడు. అలా మాద్రి తనను చూసి బాధపడుతూ ఉంది, పాండురాజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని. అదే సమయంలో కుంతీదేవి అక్కడికి వచ్చింది. కుంతీదేవికి చూడగానే విషయం మొత్తం అర్థమైంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్నేహకి దుఃఖ సాగరంలో మునిగింది. పాండవులందరూ అక్కడికి వచ్చారు. కళ్యాణ్ రామ్ చరణ్, మన ఎన్టీఆర్, నకులుడు, సహదేవుడు అంటే విజయ్ దేవరకొండ, నిఖిల్, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. తండ్రిని చూసి చాలా బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు. అటువంటి టైంలో పాండురాజు ఒకటి తన భార్యలకి చెప్పాడు, మీరిద్దరూ పక్కకు వెళ్ళండి, నేను నా బిడ్డలతో మాట్లాడాలని. వాళ్ళిద్దరూ అలా సపరేట్గా వెళ్ళిన తర్వాత పాండవులతో ఈయన ఒక విషయం చెప్పాడు, పిల్లలు, నా శరీరం మన వ్యాస మహారాజు యాగంతో ఏర్పడింది. సో దీంట్లో ఎన్నో శక్తులు ఉంటాయి. నా శరీరంలో ఒక చిన్న భాగమైనా మీరు దాన్ని తినండి, తింటే మీకు ఎన్నో శక్తులు వస్తాయని చెప్పాడు. అయితే తండ్రిని ఆ సిచ్యువేషన్లో చూసిన పిల్లలు, పెద్దవాళ్ళు ముగ్గురు, ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ, రామ్ చరణ్ కానీ, ఆ బాధతో అక్కడ ఉండలేక ఏడుపుతో పక్కకి వెళ్ళిపోయారు. కానీ విజయ్ దేవరకొండ, మన నిఖిల్, నకులుడు, సహదేవుడు మాత్రం అక్కడే ఉన్నారు. అన్నయ్యలు అలా వెళ్ళిపోయారు, అమ్మ వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు, నాన్నేమో ప్రాణాలతో కొట్టుముట్టాడుతున్నాడు. అది చూస్తూ చాలా బాధలో ఉన్నారు. అటువంటి సమయంలో మన పాండురాజు యొక్క చిటికిన వేల మీద 2 చీమలు తన ఆ శరీరాన్ని భుజిస్తూ ఉన్నాయి. అది చూసి వాళ్ళు, నాన్న ఇలా తినమన్నాడు కదా, కనీసం ఈ చీమలు ఎంతో కొంత నాన్న శరీరాన్ని తినుంటాయి, ఆ చీమలను తింటే నాన్న కోరిక మనం నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పి వాళ్ళిద్దరూ ఒక్కొక్క చీమను తీసుకొని ఆ చీమలను తిన్నారు. అంతే, ఒక్క క్షణంలో వాళ్ళ తల మొత్తం భారమైంది. వాళ్ళ కళ్ళు ఎదురుగా ఏవేవో కనిపిస్తుంది. రక్తం దారులై ఏరులై పారడం, గుట్టలు గుట్టలుగా శవాలు పడుండడం, రాజ్యాలు తగలడిపోతూ ఉండడం, లక్షల్లో జనాలు శవాలై ఉండడం, కోట్లల్లో కుటుంబాలు అక్కడ ఏడుస్తూ ఉండడం, రథాలు విరగడం, ఆయుధాలు, కోట్లల్లో ఆయుధాలు పడుండడం, మొత్తం సర్వనాశనం అంతా కనిపిస్తుంది. ఏంటిది? ఎస్, కురుక్షేత్రం, భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్రం నకుల సహదేవులిద్దరికీ కనిపించింది. వాళ్ళు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈ విషయాన్ని తన అన్నయ్యలతో చెప్పాలని అక్కడి నుంచి హుటాహుటిన బయలుదేరారు. అలా వెళుతూ ఉండగా మధ్యలో ఒక మహాముని వాళ్ళిద్దరిని ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నారు? మాకు భవిష్యత్తు కనిపిస్తుంది, మేము ఈ విషయం అన్నయ్యలకి చెప్పాలి అన్నారు. అది నేను ఒక మునిగా ఆజ్ఞాపిస్తున్నాను, మీరు ఇవి చెప్పడానికి వీలు లేదు అన్నాడు. ఎందుకు? ఇలా భవిష్యత్తు జరగకూడదు, మేము వెళ్ళి ఈ భవిష్యత్తును ఎలాగైనా ఆపాలి అనుకున్నారు. అప్పుడు ముని ఒకటి చెప్పాడు, నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం కరెక్ట్గా చెప్తే మీరు వెళ్ళి చెప్పండి, చెప్పలేకపోతే ఆగిపోవాలి అన్నారు. అడగండి అన్నారు. ఇప్పుడు మీరు చూసిన భవిష్యత్తు మీ అన్నయ్యలతో చెప్పి మార్చేస్తారు. ఒకవేళ మారిపోతే అది భవిష్యత్తు ఎలా అవుతుంది? నిజమా కాదా అన్నారు. అవును, భవిష్యత్తు అనేది జరిగేదే భవిష్యత్తు, అలా జరగకపోతే అది భవిష్యత్తు ఎలా అవుతుంది? ఆలోచించారు. 2, ఒకవేళ మీరు దాన్ని ఆపేస్తే ఆ కోపంతో ఆ భవిష్యత్తుకు కోపం వచ్చి అంతకంటే పెద్ద ఉపద్రవం తెచ్చి ఇంకా నష్టం తెస్తే మీరు ఆపగలరా? వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకే చెప్తున్నాను అన్నాడు ముని. నకుల, నీకు ఈ భవిష్యత్తు తెలుసు అన్న విషయం ఎవరికి చెప్పినా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరితో మాట్లాడినా నీ తల 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త అని శాపం విధించాడు.
సహదేవ, ఇక నుంచి నీ భవిష్యత్తు ఎప్పుడు నీకు కళ రూపంలోనే వస్తుంది. నిద్ర లేవగానే అది కళ అనుకుంటావు తప్ప నిజమని నీకు తెలీదు. ఇది నేను మీకు విధించే శాపం అని వాళ్ళిద్దరికి అక్కడ శాపం విధించి ముని అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న మునిని చావు బతుకుల్లో ఉన్న పాండురాజు పిలిచాడు. పాండురాజు దగ్గరికి వచ్చాడు. స్వామి, నా పిల్లలకి నా ద్వారా శక్తినిచ్చాను, భవిష్యత్తును తెలుసుకునే గొప్ప విద్య వచ్చింది, కానీ నీ శాపం వల్ల అది వాళ్ళు ఎవ్వరికీ చెప్పలేరు. అలా నా బిడ్డల్ని శపించిన మీరే భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా, కురుక్షేత్ర యుద్ధం వచ్చినా నా పిల్లల్ని మీరే కాపాడాలి. అలా నాకు వరాన్ని ఇవ్వండి అన్నారు. ఆ ముని అలా ఆలోచించడం మొదలుపెట్టాడు. స్వామి, శాపాన్ని ఇచ్చిన మీరు వరాన్ని ఇచ్చిన పిల్లల్ని కాపాడలేరా? కాపాడి తీరాలి, ఇది మీకు వేరే దారి లేదు అని చెప్పాడు. అంతే, ఆ ముని పాండురాజుకి వరాన్ని ఇచ్చాడు. నీ పిల్లల్ని నీకు నుంచి నేను కాపాడుతాను, కురుక్షేత్ర యుద్ధమైనా ఈ ప్రపంచంలో ఏం జరిగినా నేనున్నాను, నేను రక్షిస్తాను అని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా పాండురాజు ఒక మాట అన్నాడు. మాట ఇచ్చావు కృష్ణ, మరిచిపోకు అన్నాడు. ఎస్, ఒక్కసారిగా ముని వెనక్కి తిరిగాడు, తన రూపం మార్చుకున్నాడు. ఆ రూపంలో ఎవరో ఉన్నది, ఎవరో కాదు, శ్రీకృష్ణుడు. ఈ క్యారెక్టర్కి మహేష్ బాబుని అనుకుంటున్నానని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆయనైతే 100% సూటబుల్. అలా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. నకుల సహదేవులకి శాపం ఇచ్చింది, ఇప్పుడు పాండురాజుకు వరం ఇచ్చింది, మొత్తం శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు మరొకసారి చెప్పాడు, ఇక నుంచి పాండవులకి నేనున్నాను, వాళ్ళని దగ్గరుండి రక్షించుకుంటాను, నీకేం భయం లేదు అని పాండురాజుకి వరం ఇచ్చి శ్రీకృష్ణుడు వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అలా ఆనందంతోనే పాండురాజు కళ్ళు మూశాడు. ఎప్పుడైతే పాండురాజు కళ్ళు మూశాడో మన కుంతీదేవి, మాద్రి దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. పాండవులు కూడా అక్కడ వచ్చి చాలా బాధపడ్డారు. చివరికి దహన కార్యక్రమాలు నిర్వహించారు. దహన కార్యక్రమంలో అప్పుడు సాంప్రదాయం ప్రకారం సతీ సహగమనం చేయాలి. భర్త చనిపోయిన చితిమంటల్లోనే భార్య కూడా చనిపోవాలి. అందుకు కుంతి సిద్ధమై వెళ్ళబోతుంటే మాద్రి ఆపింది. అక్క, తప్పో ఒప్పో, ఆయన చేసిన తప్పులు, ఆయన చనిపోవడానికి నేను కారణం, కాబట్టి నేనే ఆయనతో చనిపోతాను, నువ్వు పిల్లల్ని తీసుకుని పిల్లల్ని సుఖంగా సంతోషంగా పెంచు అని చెప్పి మాట తీసుకుని లయ అలా చితిలోకి వెళ్ళి శ్రీకాంత్తో పాటు చనిపోయింది. అదే పాండురాజుతో పాటు మాద్రి చనిపోయింది. ఇప్పుడు కుంతీదేవి స్నేహ ఒంటరి ఆడది, అడవుల్లో ఉంది, 5 మంది పిల్లలు, ఎలా చేయాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఏంటి అని అనుకున్న సమయంలో అక్కడికి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి భీష్ముడు. అలా భీష్ముడు వచ్చి, తల్లి, నువ్వు ఉండాల్సిన ప్రదేశం ఇది కాదు, నీ కొడుకులు రాజ్య సుఖాలు అనుభవించాలి, మీరు రాజ్యంలో ఉండాలి, వాళ్ళు వారసులు, దయచేసి నాతో పాటు వచ్చి రాజ్యంలో అడుగు పెట్టండి అని చెప్పి వేడుకున్నాడు. తన మాట కాదనక కుంతీదేవి తన పిల్లలను తీసుకుని అలా రాజ్యం వైపు పయనించింది. ఓవైపు హస్తినాపుర రాజ్యంలో దుర్యోధనుడు తన గదిలో ఆనందంగా, నేను తప్ప ఇంకా ఎవరు రాజులు లేరు, ఎవ్వరూ పోటీ లేరు, నాకంటే పెద్దోళ్ళు లేరు, వాళ్ళు అడవుల్లో ఉన్నారు, నేనే రాజు, నేనే అహంకారంతో ఆనందంతో ఉండగా ఒక్కసారిగా ప్రజల కోలాహల శబ్దం దుర్యోధనుడికి వినిపించింది. ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూశాడు. ప్రజలంతా ఆనందంతో గంతులేస్తున్నాయి, పటాకాయలంతా పేలుతున్నాయి, పటాకాయలంతా అందరూ ఆనంద ఉత్సాహాలతో ఊగిపోతున్నారు. ఏంటి అని చూడంగానే 5 పాండవులు అలా రాజ్యం వైపు వస్తున్నారు. అంతే, దుర్యోధనుల్లో ఒక్కసారిగా కోపం, ఉద్రేకం, కుళ్ళు అన్నీ బయటకు వచ్చాయి. ఇదే అదునుగా చూసుకున్న శకుని ఇంకొంచెం తనలో ఉన్న ఉద్రేకాన్ని రెచ్చగొట్టడం, తనని ఇంకా శత్రుత్వానికి ప్రేరేపించడం శకుని రావు రమేష్ చేయడం ప్రారంభించాడు. అలా దుర్యోధనుడి ఆక్రోశం ముందర, శకుని పన్నాగం ముందర, ప్రజల కోలాహలం ఆనందాల మధ్య పాండవుల 5 మంది హస్తినాపుర రాజ్యంలో అడుగుపెట్టారు. ఇక్కడి నుంచి అసలు సిసలైన మహాభారతం మొదలవుతుంది. శకుని పన్నాగం, దుర్యోధనుడి కోపం, భీముడి విజయం, కురుక్షేత్రానికి దారి తీయడం మొత్తం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.